కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ, మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ముద్రగడ యోగక్షేమాలను వర్మ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుమారుడు గిరిబాబు వర్మకు ఘన స్వాగతం పలికారు. వర్మతో పాటు వచ్చిన టీడీపీ నాయకులను ముద్రగడకు పరిచయం చేశారు. ఈ సమావేశంలో పిఠాపురం టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. స్వీడన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విలేకరుల సమావేశంలో ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఎలిజబెత్ లాన్ కుప్పకూలి కింద పడిపోయారు. మంత్రిగా నియమించిన కొద్దిసేపటికే తన పడిపోవడం వద్ద నిల్చొని ఉన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలి ముందుకు పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. సెప్టెంబర్ 9న స్వీడన్ ప్రధానమంత్రి వూల్ఫ్ క్రిస్టానల్స్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 ఏళ్ల ఎలిజబెత్ లాను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతుండగా కుప్పకూలి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ కారణంగా ఆమె స్పృహ కోల్పోయిందని వైద్యులు తెలిపారు. స్వీడన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విలేకరుల సమావేశంలో ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఎలిజబెత్ లాన్ కుప్పకూలి కింద పడిపోయారు. మంత్రిగా నియమించిన కొద్దిసేపటికే తన పోడియం వద్ద నిల్చొని ఉన్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలి ముందుకు పడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. సెప్టెంబర్ 9న స్వీడన్ ప్రధానమంత్రి వూల్ఫ్ క్రిస్టానల్స్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 ఏళ్ల ఎలిజబెత్ లాను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రకటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతుండగా కుప్పకూలి పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిన కారణంగా ఆమె స్పృహ కోల్పోయిందని వైద్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి రైతు వేదిక ముందు యూరియా కోసం రైతులు అర్ధరాత్రి నుంచే బార్లు తెచ్చారు. టోకెన్ల కోసం క్యూ లైన్లో నిలబడిన రైతులు ఉదయం టోకెన్ల పంపిణీ ప్రారంభమయ్యాక తీవ్ర వాగ్వాదంలోకి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అసహనానికి గురైన రైతులు రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. వ్యవసాయ అధికారులు కేవలం 1120 యూరియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రైతుల ఆగ్రహంతో ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం కోసం పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సాయి భక్తులు పుట్టపర్తిలో మహానగర సంకీర్తన నిర్వహించారు. హనుమాన్ సర్కిల్ నుంచి ప్రశాంతి నిలయం వరకు సాగిన ఈ సంకీర్తనలో డప్పులు, కోలాటాలు, పులి నృత్యాలు, భజనలతో పుట్టపర్తి వీధుల ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయాయి. సత్యసాయి ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్టీ రత్నకర్ దంపతులు రథయాత్రను ప్రారంభించి భక్తులతో కలిసి రథాన్ని లాగి సందడి చేశారు. ఈ యాత్రను తిలకించడానికి స్థానిక భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయిబాబా జయ జయ ధ్వానాలతో పుట్టపర్తి వీధులు మారుమోగాయి. భక్తులు 2 రోజుల పాటు ప్రశాంతి నిలయం జరిగే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక పాత్ర పోషించిందని సంస్థ చైర్పర్సన్ వి నారాయణన్ తొలిసారిగా వెల్లడించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం కోసం 400 మందికి పైగా శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు పనిచేశారని ఆయన తెలిపారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్వహించిన 52వ జాతీయ సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగినన్ని రోజులు ఇస్రోకు చెందిన భూ పరిశీలన, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు నిరంతరాయంగా పనిచేశాయని నారాయణన్ వివరించారు. జాతీయ భద్రతా సంస్థలకు అవసరమైన సమాచారాన్ని ఈ ఉపగ్రహాలు ఖచ్చితత్వంతో అందించాయని ఆయన వెల్లడించారు. ఈ సమయంలో డ్రోన్లు, క్షిపణులు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ తీర్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను విస్తృతంగా పరిరక్షించారన్నారు. అలాగే ఆధునిక యుద్ధ తంత్రంలో అంతరిక్ష రంగం యొక్క ప్రాముఖ్యతను ఇది స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.